లైఫ్ అంటేనే నిరంతర సంఘర్షణని, జీవితం అంతా కష్టనష్టాలతోనే ఉంటుందని, వీటిని ఫేస్ చేస్తేనే ముందుకెళ్తామని చెప్పి ఎంత చెప్పుకున్నా కానీ మన చుట్టూ ఉన్న స్టోరీస్, ముఖ్యంగా ట్రూ స్టోరీస్ బాగా ఇన్స్పైర్ చేస్తాయి కదండి. అలాంటి మంచి ట్రూ స్టోరీ ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. కునాల్ విలుత్కార్. జనరల్గా ఎవరమైనా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ట్రై చేస్తాం. 12 సంవత్సరాల పాటు 12 సార్లు ట్రై చేస్తారా? చేయొచ్చండి, సివిల్ సర్వీసెస్ కదా, ఐఏఎస్ ఐపీఎస్ అవుతాం కదా అని అంటారేమో. సరే, స్టోరీ చూడండి. రాస్తున్నాడండి, ప్రిలిమ్సే గట్టెక్కలేదు. కొన్నిసార్లు మెయిన్స్ గట్టెక్కేశాడు, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు. మొదట్లో 52 మార్కులు, 12 మార్కులు, 16 మార్కులు, 5 మార్కుల్లో కూడా పాపం ఏది జస్ట్ పోస్టింగ్ మిస్ అయిపోవడం అండి. అంటే సివిల్ సర్వీసెస్ మీకు తెలుసు కదా, ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దేనికి ఎన్ని మార్కుల్లో దానికి ఇచ్చేస్తారు కదండి. ఇది ఆయన స్టోరీ అండి. అంటే ప్రిలిమ్స్ పోయినా కానీ పట్టువదలని విక్రమార్కులు అంటాను చూడండి, ఆ కేటగిరీ వీళ్ళు. ఫైట్ చేస్తూనే ఉన్నాడు. మెయిన్స్ పోయింది, అయినా ఫైట్ చేశాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అయినా ఫైట్ చేశాడు. విచిత్రం చూడండి, ఇంటర్వ్యూకి వెళ్ళాక కూడా పోయింది కదా, మళ్ళీ రాస్తే ప్రిలిమ్స్ కూడా పోయిందండి ఈసారి. అంటే మళ్ళీ సంవత్సరం దాకా వెయిట్ చేయాలండి. అలాగని ఆగిపోయాడంటే ఆగలేదండి. ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే, ఇక్కడ 2 విషయాలు నేర్చుకోవచ్చండి. ఒకటి, ప్రయత్నం చేస్తే ఎలా చేయాలి అనేది. మళ్ళీ కిందకు వచ్చేస్తామండి, అంటే పైదాకా వెళతాము, జారిపోయి కిందకు వచ్చేస్తే మళ్ళీ మొదటి నుంచి ఎక్కాల్సి ఉంటుంది. అయినా కానీ మరి మనకి గట్టిగా కావాలి అనుకుంటే బలంగా ఎంత బలంగా ఉండాలి ఆ కోరిక. ఇది ఈ తరం పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. అంటే ఆయన పాపం ఇంటర్వ్యూ దాకా వెళ్ళి జస్ట్ మిస్ అయ్యాడు కాబట్టి ట్రై చేశాడు. ఇంకొంతమంది ఉంటారండి, ఆ శక్తి ఉందా, సామర్థ్యం ఉందా చూసుకోకుండా ఊరికినే అలా చెప్పేస్తూ ఉంటారు. నేను పోలీస్ అవుతా, లాయర్ అవుతా, ఐఏఎస్ అవుతా అని చెప్తూ ఉంటారు. టైం వేస్ట్ చేసేస్తూ ఉంటారు. ఈ రెండిట్లో మనం ఏ రకం అనేది చెక్ చేసుకుంటే మీకు తెలుసండి, ప్రయత్నం చెయ్యని వాడే అధముడు అని చెప్పి మన పూర్వీకులు, శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి. సో మన ప్రయత్నం ఎంత బలంగా ఉంటే ఈ కునాల్ విలుత్కార్ లాగా అంత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈరోజు 5%, 10% సక్సెస్ అవుతున్నారు అంటారు చూడండి. ఒకసారి ఆలోచించండి, నేను కూడా చుట్టూ చూస్తూ ఉంటాను. వాళ్ళు గొప్ప తెలివితేటలు, గొప్ప సపోర్టు, గొప్ప డబ్బు ఉన్నవాళ్ళు అనుకుంటారు. కానీ ఓకే, కొంతమంది ఉండొచ్చు, కానీ గొప్ప ప్రయత్నం చేసిన వాళ్ళు అయి ఉంటారండి. ఎలాంటి కండిషన్స్ అయినా కానీ, మళ్ళీ జీరో అయిపోయినా కానీ మళ్ళీ ప్రయత్నం చేస్తారు. కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటాం కదా. ఇలాంటివి కూడా షేర్ చేసుకుందాం. కామెంట్లో మీ ఒపీనియన్